కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని ఇచ్యాల గ్రామంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గజ్జల జయలక్ష్మి సురేష్ మాట్లాడుతూ ఇచ్యాల గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుండి మా సేవలను గుర్తించి ఆదరించారు. ఇప్పటివరకు గ్రామంలో అనేకమైన అభివృద్ధి పనులు పూర్తి చేశాము. ఇప్పుడు కూడా ఇంకా గ్రామాభివృద్ధి చేయడానికి గ్రామ ప్రజల సేవ కొరకై మళ్లీ బరిలో దిగాను. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రజల్లో కూడా ప్రచారానికి వెళ్తే మంచి ఆదరణ ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సహకారంతో మా ఇట్యాల గ్రామ పంచాయతీగా అభ్యర్థించిన గజ్జల జయలక్ష్మి సురేష్ అన్న గారి నాయకత్వం భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఈరోజు నా పేరు వశాఖ మురారి. ఎమ్మెల్సీ దండే విఠల్ మన కాంగ్రెస్ పార్టీ నుండి గజ్జల జయలక్ష్మి మరియు సురేష్ గారు కత్తెర గుర్తుతోని భారీ మెజారిటీతోని గెలిపిస్తామని కోరుతున్నాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున మేము మా గజ్జల అధ్యక్షుడు కాంటాక్ట్ చేస్తున్నారు. గవర్నమెంటు పెట్టే స్కీమ్స్ ఆధారంగా పబ్లిక్ను మమ్మల్ని ఆదరించి 101% మేమే గెలుస్తాం. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటింటా చేరేస్తాం. సీసీ రోడ్లు కానీ, ఇందిరా మిల్లు కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, పింఛన్లు కానీ కార్యక్రమంలో మేము చేస్తాం. గత 20 సంవత్సరాల నుండి 4 సార్లు సర్పంచ్, 3 సార్లు బీసీ, 1 సారి ఎస్సీ. 20 సంవత్సరాల నుండి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఇప్పటికి 20 సంవత్సరాలు మేమే పబ్లిక్ మమ్మల్ని ఆదరించిండ్రు. ఈసారి కూడా ఖచ్చితంగా మా వైపే మొగ్గున్నది. మేమే ఖచ్చితంగా గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలపరిచిన అభ్యర్థిగా మేమున్నాం. మా యొక్క సహకారాలు ఈ గ్రామాభివృద్ధి కోసం తోడ్పడమని నేను విన్నవించుకుంటున్నాను. మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. మీరు ప్రచారానికి వెళ్తే ప్రజలలో మీకు ఎంక్వైరీ చేసుకోండి. మీరు వచ్చింది కదా, మీరు మా పట్ల ఎట్లా సానుభూతి ఉంది, జనాలు ఏమంటారు, ఏం సంగతి మాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు పోయి ఎంక్వైరీ చేయండి, ఎట్లుంది ఏం సంగతి అనేది తెలుస్తుంది మీకే. మేము చెప్పే అవసరం లేదు, మా గురించి మేము చెప్పుకోవాల్సిన లేదు. ఇప్పుడు గ్రామంలోని యువతకు మీరు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు? మేము 100% యువతకు విద్య, వైద్యం, మంచి స్కూల్ కట్టాలని మాకు ఒక కోరిక ఉంది. ఊరిలో మాకు ఒకటి హై స్కూల్ తక్కువ ఉంది. మేము ఎమ్మెల్సీ గారితో మాట్లాడినాం. ఖచ్చితంగా ఒక స్కూలు మాకు కావాల్సింది. ఫస్ట్ విద్య, స్కూళ్ళు, ఊర్లో విద్య ఉండాలి, వైద్యం, రోడ్లు, పింఛన్స్, బీద వాళ్ళకు సహకారం చేయాలనే ఉద్దేశంతోనే మేము సేవ చేయడానికే ఇక్కడ సర్పంచ్గా ఎన్నికైనాం. మాకు వేరే అని 20 సంవత్సరాలు ఉంది. జనరల్ సీట్ ఎప్పుడు రాలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ వచ్చింది. ఈసారి మాకు అవకాశం వచ్చింది. పబ్లిక్ మమ్మల్ని కాంటాక్ట్ చేసిండ్రు. వాళ్ళ సపోర్ట్ మాకుంది. ఇంతకుముందు 4 సార్లు కూడా వాళ్ళ ఆధారంతోనే మేము గెలిచినాం. వాళ్ళ సహకారముతోనే మేము గెలిచినాం. ఇప్పుడు కూడా వాళ్ళు 100% మాకే సహకారం. మేమే ఖచ్చితంగా గెలుస్తున్నాం. మీరు కూడా మీకు తెలిసి ఉంటుంది. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆదివారం నాడు మళ్ళీ 4 గంటలకు ఒకసారి మనం అందరం కలుద్దాం, మాట్లాడుకుందాం.